ఆగిపోయింది. నేను ఇప్పుడు మంచిగా చెక్ చేస్తాను. మళ్ళీ ఇలా జరగదు. మిస్టర్ ఏ, ఒకసారి నా మాట వినండి. నేను తీసేసానని ఒకసారి నా మాట వినండి. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక అవకాశం అయితే ఇవ్వండి. ఆగండి. ఫీమో, ఏంటో చెప్పు. మీ దొంగ నర్సుని తీసేశాను. ఈ అనవసర పాటలకి నా దగ్గర టైం లేదు. వెన్ కాల్ చేస్తుంది. హలో. హలో మిస్టర్ ఏ, నన్ను బయటికి తోసేశారు. మీకు లాక్కి పాస్వర్డ్ తెలుసా? నేను ఓటీపీ వాడతాను లోపలికి వెళ్ళడానికి. కాబట్టి లోపలికి వెళ్ళడానికి ఇంకేదైనా దారి వెతుకు. నేనెలా వెతకగలను? ఒకవేళ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే జనాలు దొంగతనానికి అనుకుంటారు. అలా ఏం కాదు. ఆ ప్రాపర్టీకి ఓనర్ మిసెస్ చెంగ్, మిస్టర్ ఏ ఫీమో వల్ల మదర్. ఆవిడ నీకు అనుమతి ఇచ్చారు. ఏదో ఒకటి ఆలోచించి వెళ్ళు. కానీ నేను... హలో హలో ఏ ఫీమో, నువ్వు ఇలా పిల్లలు చేస్తుండే ఎందుకు చేస్తున్నావు? ఇంత చిన్న విషయాన్ని బయటికి దోస్తారా? నేనైతే లోపలికి వెళ్ళాను, బయటికి వచ్చానంతే. మెషిన్ మొదలయ్యే ముందే ఆగిపోయింది. మిస్టర్ ఏ ఇంట్లో దూరడానికి పాస్వర్డ్ చాలా సులువైంది. నేను వస్తున్నాను, సిద్ధంగా ఉండు. ఇప్పుడు దీని పాస్వర్డ్ ఏమై ఉంటుంది? మీ పార్సిల్ వచ్చింది. డెలివరీ తొందరగా. సర్ప్రైజ్. ఒక మాట చెప్పనా పాప, ఇక నువ్వు వెళ్ళిపో. నీలాంటి వాళ్ళని నేను రోజు చూస్తాను. ఇది నీలాంటి వాళ్ళతో నాకు తప్పదనుకో. ఒక విషయం చెప్పు, నీలాంటి అమ్మాయిలందరూ డబ్బున్న అబ్బాయిలను ఇరికిస్తారు ఎందుకు? ఇప్పుడు అంకుల్ నేను అలాంటి దాన్ని కాదంటావు. అంకుల్ ని నిజంగా అలాంటి అలాంటి దానివి కాకపోతే మిస్టర్ ఏ ఇంట్లోకి నువ్వు దూరాలని ఎందుకు చూస్తావు? మీకు అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో. నాకు అర్థమైంది.
నువ్వు మిస్టర్ ఏ ఇంట్లోకి చొరబడుతున్నావు. హా? వెళ్ళు, పద లోపలికి పద. అరే నేను పద ఎక్కడికి పద వెళ్ళను. పద అంటున్నాను కదా. ఆ! ఏమైంది? ఆ! ఆ! ఏంటి? ఏమైంది నీకు? ఎందుకు అడుస్తున్నావు నువ్వు? ఏమైనా నీకు? ఎవరైనా ఇబ్బంది పెట్టారా? అవును, పెట్టారు. చాలా ఇబ్బంది పెట్టారు. అంకుల్, నిజానికి నేను మిస్టర్ ఏకి ఎక్స్ వైఫ్ ని. మిస్టర్ ఏకి ఎక్స్ వైఫ్? ఈ మధ్యకాలం యాహో ఫిలిం వాళ్ళు ఎన్నో ప్రాజెక్ట్ ని రిలీజ్ చేశారు. అన్ని కల్చర్ పట్ల వారికి ఉన్న అంబిషన్ చూపించుకుంటూ ఇండస్ట్రీలో పై స్థాయికి వెళ్లారు.